ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు విని మన యొక్క దినచర్యలు ప్రారంభించడం వలన మనసుకు నెమ్మది, శరీరమునకు ఆరోగ్యము మరియు ఆ దేవాది దేవుని యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదములు కలుగును. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 9వ వచనం. సముద్రపు పొంగు అణచువాడువు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భక్తుడైన దావీదు గారు రాసిన కీర్తనల గ్రంథము ఆయన వాక్యము ద్వారా ఈ విధముగా తెలియజేయుచున్నారు. సముద్రపు పొంగు అలలు పైకి రాకుండా అణిచివేయువాడు మన సృష్టికర్త అయిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్త సృష్టిని సృష్టించిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మన జీవిత పయనంలో ఒక్కోసారి అనుకోని, ఊహించని శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు ఎదురైనప్పుడు మనము ఎంతగానో కృంగిపోతాము. ఎవరికి చెప్పినా ఎవరు తీర్చలేని బాధలు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. సముద్రపు అలలు లాంటి కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, బాధలు, శ్రమలు ఎన్ని ఎదురైనా సరే నా దేవుడు వాటి అన్నిటి నుండి తప్పించగలడు, విడుదల చేయగలడు. సముద్రపు అలలు అణిచివేయగల మన దేవుడు మన కష్టాలు, బాధలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తీర్చలేరా? మన సమస్యలన్నీ దేవునితో చెప్పుకుందాం. ప్రతి సమస్య నుండి దేవుడు తప్పించగలరు. మన దేవుడు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి అయిన దేవుడు. మనకుండగా ఎందుకు దిగులు పడాలి? ఎందుకు వేదన చెందాలి? ఎందుకు కృంగిపోవాలి? సమస్తము దేవుడు చూసుకుంటారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహం కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బిడ్డల యొక్క సమస్యలన్నిటినీ తీర్చండి. అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. ఎటు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న బిడ్డల పక్షమున న్యాయం జరిగించండి. వారికి ఉన్న సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతల నుండి విడుదల కలుగునుగాక. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో తల్లిదండ్రుల మాటలకు విధేయులై ఎటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మీ అందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి. పిల్లలు స్కూలుకు వెళుచుండగా దారి ప్రయాణంలో రాకపోకల్లో మీ యొక్క కాపుదల దయచేయండి. దేశం మీద దేశము, రాజ్యం మీద రాజ్యము జరుగుచున్న యుద్ధములు ఆపివేయండి తండ్రి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రములు. ఇరాన్, ఇశ్రాయేలు, ఇతర దేశములలో జరుగుచున్న యుద్ధములు ఆపివేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.